బతికినంత కాలం కింగ్ లాగానే బతుకుతాను. Single hand, Ganesh. మీరెవరు బయటికి వెళ్ళద్దు, బయట కలరా ఉంది. అయినా ఈ టైంలో బయటికి వెళ్తే వాళ్ళ చావు వాళ్ళు కొని తెచ్చుకున్నట్టే. ఆగండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ పని చేసే అవసరం లేదు. మన దగ్గర డబ్బు ఉంది. చక్కగా ఈ లాక్డౌన్ లో మన పిల్లతో ఇంట్లో హ్యాపీగా ఉన్నామండి. ఇక్కడ మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా నేను హ్యాపీగా ఉండలేను. అక్కడ నేను కాపాడాల్సిన ప్రాణాలు చాలా ఉన్నాయి. ఆమె కాపాడుకోవడం నా బాధ్యత. వెళ్ళాలి. నీ ఆరోగ్యం పాప జాగ్రత్త. ఏమండి, ఇంటికి త్వరగా వచ్చేయండి. కొంచెం ఇది తినండి. డాక్టర్, కరోనా కేసు వచ్చింది డాక్టర్. ఈ బాగా డాక్టర్ ఎందుకో నన్ను ఎవరు ఎత్తుకోవట్లేదు. ఇట్టా నన్ను ఎత్తుకో, నన్ను ఎత్తుకోవా? డాక్టర్ పాపం తీసుకెళ్ళాలి.
ఏం డాక్టర్ ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎవరికైనా చూస్తుంటారు కానీ ఒక్క పేషెంట్ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఏం బాగా మా సార్ వైపు ప్రెగ్నెంట్ రా, మా ఫ్యామిలీ ప్రజల కోసం వచ్చి డ్యూటీ చేస్తుంటే ఇంకోసారి డాక్టర్ గురించి తప్పుగా మాట్లాడారు. ఏ సారీ సార్, క్షమించండి. డాక్టర్ ఏమైంది? ఇది నార్మల్ దగ్గర. ఎందుకని వచ్చాను? కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. అమ్మ తల్లి, తల్లి నేను ఇంటికి వచ్చేసాదా? డాక్టర్ మీరు ఎవరో మీట్ అవుతుంటే మీకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాన్న నాన్న నేను నీతో మాట్లాడను. నువ్వు నన్ను చూడడానికి రాలేదు కదా, నేను కూడా నిన్ను చూడను. నాన్న 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 ఎక్కడున్నా నాన్న? ఏమండి, మనకి పుట్టబోయే బాబుని చూసాకనండి. ఒక్కసారి కనపడు నాన్న. దేవుడు లేడు, కనిపించదు అన్న వాళ్ళకి సమాధానం. మన ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తూ వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోగులకు సేవ చేస్తూ తమ జీవితాలను కుటుంబాలను కూడా పట్టించుకోకుండా విధి నిర్వహణలో అశువులు వాసిన వైద్యులకు ఆశ్చర్యవాళ్ళు. సజెషన్ ఫర్ రిలాక్స్ గా ఊళ్ళో పనులు వేసుకుని 2 రోజులు ఇలా మంచిగా అట్లీస్ట్ రిలాక్స్ గా నేను ఊళ్ళో ఒకటే లైఫ్ అడ్వైజ్ చేయాలి. దాంట్లో కూడా తప్పకుండా స్ట్రెస్ ఆయన కూడా అక్కడే ఉంటాడు. ఆ రోజు చేసిపోయింది ప్లీజ్ నువ్వు రిలాక్స్. స్వచ్ఛమైన